అవకాశాలు ఉన్నాయా లేవా అక్కడ నేను చూసి మీకు ఏర్పాటు చేస్తాను, మళ్ళీ తిరిగి వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. ప్రైజ్ లార్డ్. అలా దేవునికి అంతే. మనుషులకు అమ్మో సస్తామేమో, మా కొద్దిగా అయితే సస్తుంటేరా అనే నాగలియ కొద్దిగా అయితే సస్తుండే అలా ఎట్లా బతికి బయటపడ్డా. కానీ బలిపీఠం దగ్గర ఒక ప్రకటన గ్రంథంలో రాయబడింది, బలిపీఠం దగ్గర కొంచెం మంది మొరబెడుతున్నారంట. అయ్యా మాకు ఇంకా ఎన్నాళ్ళు తీర్పు తీర్చకుందు, మా మొర ఆలకించు ప్రభువా, మా గురించి ఆలోచించు అంటే ఆయన అంటాడు, మీకు ఇంకా కొంచెం టైం ఉంది, ఇంకా లోకంలో జరగాల్సిన అనేక కార్యాలు ఉన్నాయి, అవి సంపూర్ణమైన దాకా మీరు ఉండండి. వాళ్ళు ఎవరో తెలుసా? వాళ్ళంతా క్రీస్తు కొరకు చనిపోయిన హతసాక్షులు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దెబ్బలు తినడానికి నియమితులైతే దెబ్బలు తినడానికి, చెరసాలకు వెళ్ళడానికి నియమితులైతే చెరసాలకు వెళ్ళడానికి, మరణించడానికి నియమితులైతే ఆ సమయంలో మరణించడానికి సిద్ధపడిన వాడే క్రైస్తవం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సింపుల్. ఒక చొక్కా పాతగిలితే చిరిగిపోతే తండ్రి ఉంటాడు, తీసేరా పక్కి వేసుకో. దేవుని దృష్టిలో అంతా మరణం పెద్ద విషయం కాదు. సిలువలో ప్రభు మరణించే ముందు కొంత సమయం ముందు, కొన్ని నిమిషాలు లేదా గంటలో వ్యవధిలో ఈ పక్క ఒక దొంగ, ఈ పక్క ఒక దొంగ ఉంటాడు. ఒక దొంగ ఏమంటాడు, ఆయన మనసులో అనుకుంటాడు, నేనంటే ఎన్నో నేరాలు ఘోరాలు చేసి వచ్చి ఈ సిలువ దండన వేయబడ్డాను, కానీ ఈయన నీతిమంతుని చేస్తారే వీళ్ళు, ఆయన ఏం పాపం చేస్తాడని అని ఒక దొంగ అనుకుంటాడు. ఇంకొక దొంగ ఏం ఆలోచిస్తున్నాడు తెలుసా? ఆయన నీతిమంతుడు, అది మనకెందుకు వచ్చిన గొడవ బాబు, నేను బయటపడితే చాలు. ఏమయ్యా యేసు, నీకు అయ్యి వస్తాయంటే అద్భుతాలు, కొంచెం నన్ను ఇట్లా రాదు, హల్లెలూయా, కొంచెం ఏదన్నా చదవరాదు. చాలా మంది ప్రార్థనలోనే కొబ్బరి నూనె డబ్బా. ఇప్పటికీ విశ్వాసం చూడండి, ఫోన్లో ప్రార్థన చేయించుకుంటున్నారు. ఎక్కడైనా కనుగొనగలమా విశ్వాసం? ఒక సేవకునికి, ఒక ఫాస్టర్కి ఫోన్ చేసి ఒక వ్యక్తి, ఇప్పుడంటే మీకు అంతా అన్లిమిటెడ్ కాల్స్ వచ్చాయి, కానీ గతంలో ఎయిర్టెల్ ఉన్నప్పుడు, అప్పుడు ఎయిర్టెల్ అవి బాగా ఉండే, ఎక్కువ ఎయిర్టెల్ సిమ్లే వాడేవాళ్ళు. ఆ టైంలో ఐడియా కూడా ఉన్నాయి అనుకోండి, అవి తీసుకొని 10 రూపాయల ఆ సిమ్ తెచ్చుకుంటే కార్డు గీకి ఆ నెంబర్ కొట్టుకుంటే అప్పుడు రీఛార్జ్ అయ్యేది. ఆ రీఛార్జ్ 10 రూపాయలు 30 రూపాయల కార్డులు తెచ్చి ఆ కార్డులు గీకి రీఛార్జ్ చేసుకున్న రోజులలో కూడా పాస్టర్కి ఫోన్ చేసి ప్రార్థన చేసుకున్నారు. ఆమె నలగా చేసుకోలేదా? పాస్టర్ గారు, నా ప్రాణం బాగాలేదు. ఎక్కడన్నా పోయి ఒక డాక్టర్ని అడగండి, అరే డాక్టర్ గారు ఇంకే వ్యక్తి నన్ను ఏం చేయమంటారు? డాక్టర్కి ఫోన్ చేసి ఏమైనా చేయమంటే చేస్తాడా? రా అడిగిరా, టెస్టులు చేద్దాం, రక్త పరీక్షలు, ట్యాబ్లెట్లతో తగ్గుతా, ఇంజక్షన్లు ఇవ్వాలన్నా, ఇంకేమైనా గ్లూకోజులు పెట్టాలన్నా, నీకు అడ్మిట్ కావాలి. కానీ ఫోన్లో నన్ను ఏం చేయమంటావు రా అంటాడు ఒక డాక్టర్. ఇంకెవరినైనా అంటారు. ఒక కొబ్బరి నూనె డబ్బా కొనుక్కొని పాస్టర్ దగ్గరికి వచ్చి, పాస్టర్ గారికి కొంచెం మంత్రించి, అది మంత్రం కాదమ్మా, ప్రార్థన. నేను ముందే ప్రార్థన చేస్తాను, అది మంత్రం కాదు, ప్రార్థన. అందుకనే కొబ్బరి నూనె డబ్బాలు కూడా మీరే కొనుక్కొని రండి. మళ్ళీ మనం తెచ్చిస్తే అందులో ఏం చేశారు, ఏం కలిపారు, ఇవన్నీ మీరే కొబ్బరి నూనె డబ్బా కొనుక్కొని రండి, ప్రార్థన చేస్తాం మీ ముందే. ప్రభా, ఈ నూనెను పరిశుద్ధపరచండి, ఈ నూనె వల్ల మీరు స్వస్థ కార్యాలు చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఆమేన్. హల్లెలూయా. అంతే, ఇంకేం లేదా? ఒకసారి నువ్వు 20 రూపాయల కొబ్బరి నూనె డబ్బా తెచ్చుకొని ప్రార్థన చేయించుకున్న తర్వాత 20 పైసలంత ప్రతిఫలం కూడా లేకపోతే మళ్ళీ 20 రూపాయల డబ్బా కొంటారు ఎవరైనా చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. అది క్రీస్తు గొప్పతనం. ఆమేన్. హల్లెలూయా. ప్రపంచంలో ఎవరండి నా క్రీస్తు?
ఎన్ని భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు.